హలో ఆల్. సో ఈరోజు మనం పేపర్లో ఒక ఆర్టికల్ చూస్తే ఒక 6 ఇయర్స్ పాప రేబీస్ కారణంగా చనిపోయింది కేరళలో. సో ఈ 6 ఇయర్స్ పాపకి 1 మంత్ బ్యాక్ డాగ్ బైట్ ఉండింది. సో డాగ్ బైట్ తర్వాత 1 మంత్ తర్వాత బేబీకి ఫీవర్ రావడం, అది రేబీస్గా డయాగ్నోస్ అవ్వడం. సో ఈ రేబీస్ వల్ల బేబీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఈ డాగ్ బైట్స్ అనేవి కేరళ స్టేట్లోనే కాదు, మన తెలంగాణ, హైదరాబాద్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. సో డాగ్ బైట్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి, రేబీస్ అంటే ఏమిటి, దానికి ట్రీట్మెంట్ ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చూసే డాగ్స్ ఎప్పుడైతే కరుస్తూ ఉంటాయో, ఎస్పెషల్లీ స్ట్రీట్ డాగ్స్ ఎప్పుడైతే పిల్లల్ని కరుస్తూ ఉంటాయో, అప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డాగ్ బైట్ అయిన వెంటనే బేబీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ డాగ్ బైట్ ఎక్కువగా ఉంది, బ్లడ్ కూడా వస్తుంది అంటే రేబీస్ వ్యాక్సిన్తో పాటు రేబీస్ యాంటీబాడీస్ కూడా ఇస్తాము. ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది నాట్ ఓన్లీ డాగ్ బైట్, క్యాట్ బైట్ చేసిన, క్యాట్ స్క్రాచ్ చేసిన, లేదంటే కొంతమంది బేబీస్లో ర్యాట్స్ కూడా వచ్చి బైట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఏది ఉన్నా సరే రేబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ రేబీస్ జబ్బుకి ట్రీట్మెంట్ అనేది లేదు. ఒకసారి రేబీస్ జబ్బుతో ఎఫెక్ట్ అయితే ఇంకా ప్రాణాలు కోల్పోవాల్సిందే. సో అందుకనే వ్యాక్సిన్ ఇచ్చి రేబీస్ రాకుండా కంపల్సరీగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చూసినట్టయితే తెలంగాణలో ఒక 2024లోనే ఒక 11,000 to 15,000 వరకు డాగ్ బైట్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ప్లస్ ఎవ్రీ ఇయర్ మనకు ఒక 5 to 10 డెత్స్ రేబీస్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీస్కి, కిడ్స్కి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకైనా సరే డాగ్ బైట్ కానీ, క్యాట్ బైట్ కానీ, లేదా ర్యాట్తో ఏదైనా బైట్ ఉన్నప్పుడు కంపల్సరీగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది తీసుకోండి. ఇది 4 డోసెస్ లాగా ఇస్తాము. 0 days, 3 days, 7 days, 28 daysలో 4 డోసెస్ ఇంజెక్షన్లో కోర్స్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.